జరగబోయే కార్యక్రమం ప్రధానంగా ముత్తుస్వామి దీక్షితారు వారికి సంబంధించిన సంగీతాన్ని సాధ్యమైనంత వరకు పాడడం జరుగుతుంది. కాలము అని ఒకటి ఉంది కాబట్టి దాని పరిధిలోనే కార్యక్రమాన్ని చేయగలం కాబట్టి కొన్ని కీర్తనలు పాడతారు. దీక్షితుల వారు కారణదేవులు శంకర భగవన్ పాదులు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు, చంద్రశేఖర భారతీ స్వామి గారు, వీళ్ళందరూ ఎట్లా కారణదేవులు అని చెప్పుకుంటామో అట్లాగే ముత్తుస్వామి దీక్షితుల వారు కూడా యథార్థములకు కారణదేవులే. వారి నాన్నగారు అమ్మగారు చేసినటువంటి ఉపాసన బలం చేత దైవానుగ్రహంగా జరిపించినటువంటి మహాపురుషులైన దీక్షితుల వారు ఎందరో దేవతల యొక్క అనుగ్రహాన్ని జీవితంలో ప్రత్యక్షంగా అనుభవించినవాడు. కాశీలో గంగమ్మ తల్లి యొక్క అనుగ్రహంగా వీణను పొందారు. అట్లాగే ఒకప్పుడు సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహించి ఆయన భార్యకి స్వప్రదర్శనం ఇచ్చి దీక్షితుల వారు ఎవరో కాదు పరదేవతా స్వరూపులే అని నిర్ణయం చేసింది. ఒకప్పుడు తిరుత్తడి కొండ మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ప్రత్యక్షమై ఆయన నోట్లో కడిగి బెల్లం వేసి ఆయన మధురమైనటువంటి గానం చేయగలిగే శక్తిని ఇచ్చాడు. దీక్షితుల వారి వాంగ్మయానికి ఉన్న గొప్పతనం ఏంటంటే వారు అనేక క్షేత్రములను దర్శించినప్పుడు అప్పటికప్పుడు ఆ క్షేత్రమునందున్న దేవతా స్వరూపాన్ని వర్ణిస్తూ కీర్తన చేశారు. కేవలం బాహ్యంలో ఉండే మూర్తి వర్ణన ఒక్కటే కాదు, ఆ మూర్తి తత్వాన్ని ఎంత గొప్పగా ఆవిష్కరించారు అంటే ఆయా క్షేత్రములలో ఉన్న దేవతల ఉపాసన క్రమం ఎలా ఉంటుంది, ఆ మూర్తుల వైభవం ఏంటి, అది ఏ క్షేత్రంలో ఎందుకు అట్లా వచ్చి వెలిశారు అన్న విషయాన్ని సాహిత్యపరంగా పరిశీలన చేస్తే అద్భుతమైన విషయాలు అనేక సందర్భాలలో గోచరిస్తాయి. అంత గొప్ప సాహిత్య పటుత్వంతో కూడి నిజం చెప్పాలి అంటే అనేక కీర్తనలు మంత్రశక్తితో కూడుకున్నవై ఉంటాయి. కేవలం ఈ శబ్దము వలన పరదేవత యొక్క అనుగ్రహం కలుగుతుందని శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాక్మయీ అని శంకర భగవత్పాదులు అమ్మవారి స్థలంలో కీర్తిస్తారు. శబ్దము ద్వారా ఆయన పరదేవత అనుగ్రహాన్ని పరదేవత వైభవాన్ని మనకు అందరికీ అందించారు. అంత గొప్పవారైనటువంటి దీక్షితుల వారు చిట్ట చివరి శరీరం విడిచిపెట్టినప్పుడు కూడా తన సంకల్పం చేత కీర్తన చేస్తూ షట్చక్ర భేదనం చేసి సహస్రాణములు ఛేదించి దివ్యమైన యోగ మార్గంలో నిర్గమించి ఆ పరదేవత యొక్క ఐక్యమైపోయారు. అటువంటి కారణదిములైన దీక్షితుల వారి శరీరాన్ని వదిలిపెట్టిన రోజు అమావాస్య. విశేషం ఏంటంటే దీక్షితుల వారి యొక్క ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి తిథి కూడా అమావాస్య. అటువంటి రోజున ఆయన స్మృతిగా ఈ కార్యక్రమం జరగడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు సంబంధించినంత వరకు కేవలం ఏదో ఒక పాటలు వినే సంగీత కార్యక్రమం కాదు. ఇది దీక్షితుల వారికి పరమ నిబద్ధతతో ఇస్తున్నటువంటి కృతజ్ఞతాంజలి. వారికి నమస్కారం. వారు చేసిన మహోపకారానికి నిజానికి మనం కృతజ్ఞత చెప్పలేము. అయినా వారికి సంగీతం ద్వారా అంజలి ఘటించడం ఈ కార్యక్రమం యొక్క గొప్పతనం. పాట పాడితో సరిపోతుంది కదా, దానికి మళ్ళీ పరిచయ ప్రసంగాలు ఎందుకు అంటే సాహిత్యం తెలియకుండా అసలు కీర్తన యొక్క అర్థం తెలియకుండా పాడడము దోషమే, వినడము కష్టమే. ఎందుకంటే పాట యొక్క అర్థం తెలిస్తే రమించగలగడం ఒకలా ఉంటుంది. పాట యొక్క అర్థం తెలియకపోతే, పాట విశేషం తెలియకపోతే దాన్ని ఎందుకు రమించగలిగిన శక్తి తగ్గుతుంది. అందుకని ఆ కీర్తన యొక్క తాత్పర్యాన్ని అందించడం వరకు మాత్రమే ప్రయోజనం. అంతకన్నా విశేష వ్యాఖ్య చేసేటటువంటి అవకాశం ఈ సభలో సాధ్యం కాదు. కారణం సంగీతానికి పెద్దపీట కాక లఘు వ్యాఖ్య మాత్రమే జరుగుతుంది. అందుకని కొద్దిగా సాహిత్యాన్ని స్పృశించి తదనంతరం కచేరీలా ఆ కీర్తనని పాడడం జరుగుతుంది. ఇవాళ మొట్టమొదట నటనారాయణి ఈ రాగంలో రచింపబడింది. మహాగణపతే పాలయాశు మాం ఆదో పూజ్యో గణాధిపః. మొట్టమొదట
గణపతిని స్మరించకుండా నమస్కరించకుండా ఏ కార్యక్రమాన్ని ప్రారంభించం కాబట్టి ఈ కీర్తనతో ప్రారంభమవుతారు. ఇందులో దీక్షితుల వారు ఒక కీర్తన రచించడము అంటే ఎంత పటుత్వంతో ఉంటుంది, అక్షర ప్రయోగం చేసేటప్పుడు ఎంత గొప్పగా చేస్తారు అన్నదానికి ఈ కీర్తన కూడా ఒక ఉదాహరణగా నిలబడుతుంది. శంకరాచార్యుల వారు ఒక శ్లోకాన్ని రచన చేస్తే మీరు ఒక అక్షరాన్ని తీసి ఇంకొక అక్షరాన్ని పెట్టడం సాధ్యం కాదు. ఒక అక్షరం శంకరులు ప్రయోగించారు అంటే ఇంకా అంతే, అంతకన్నా ప్రత్యామ్నాయం చూపించడం సాధ్యం కాదు. దీక్షితుల వారి యొక్క కీర్తన రచన కూడా అట్లాగే ఉంటుంది. వారు మహాగణపతి, ఓ మహాగణపతి, మహాగణపతి నైతిక స్వరూపం. ఎక్కడైనా సరే ఏది ప్రారంభం చేసినా మహాగణపతి యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటారు. పాలయాశుమాం, ఇందులో విశేషం ఏంటంటే ఆలస్యము చేయకుండా ఉత్తర క్షణంలో మీ అనుగ్రహాన్ని మా మీద వర్షించు, మమ్మల్ని రక్షించు, కార్యక్రమం జరిగేటట్టుగా అనుగ్రహించు. విఘ్నము అన్న మాటకు అర్థం ఏంటంటే ఏది కార్యక్రమం జరగకుండా చేసేస్తుందో దాన్ని విఘ్నం అంటారు. అటువంటి విఘ్నమును తొలగించగలిగిన శక్తి ఎవరిది అంటే గణపతి. కాబట్టి మీరు ఆశుమాం ఎంత మాత్రమూ కూడా ఆలస్యం చేయవద్దు. కార్యక్రమంలో విలంబనం జరిగిన, విఘ్నం వచ్చిన మేము దాని మీద ఉన్నటువంటి ధృతిని కోల్పోతాం. ఆ విఘ్నము మనకు ఉన్నటువంటి ధైర్యాన్ని పోగొడుతుంది. కాబట్టి మీరు వెంటనే అనుగ్రహించండి. ఆ వెంటనే అన్న మాట అసలు కీర్తన పల్లవిలో ప్రాణం. తర్వాత ఎప్పుడో మనల్ని అనుగ్రహించండి, ఎప్పుడూ అనుగ్రహిస్తూ ఉండండి మీరు కాదు. ఇప్పటికిప్పుడు మీరు ఉత్తర క్షణంలో అనుగ్రహాన్ని ప్రారంభం చేసేయాలి, లేకపోతే కార్యక్రమం జరగదు, సంకల్పం జరగదు. కాబట్టి మహాగణపతే పాదయాశుమాం మాయామయ అవభావపతి. దీక్షితుల వారు శ్రీ విద్యా సంప్రదాయంలో సిద్ధవస్తే శ్రీచక్రార్చనలో సాటిలేని మెడకోగలిగిన వారు. ఇప్పటికీ కూడా దీక్షితుల వారి యొక్క నవావరణ కీర్తనలు నేర్పాలి అంటే మడికట్టుకుని సంప్రదాయకంగానే నేర్పుతారు. అందరి శిష్యులకు నేర్పాలి. అది కూడా అట్లా దీక్ష తీసుకుని కొంతకాలం మంత్రాన్ని పురస్చరణ చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులైన వారికి మాత్రమే నవావరణ కీర్తనలు నేర్పుతారు అంటే దీక్షితుల వారి యొక్క రచన వైశిష్ట్యం ఎటువంటిదో అర్థమవుతుంది. అందుకని ఆయన శ్రీ విద్యా సంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నారు. మాయామయ వల్లభాపతే. వల్లభ అన్న శబ్దానికి అర్థం హృదయమును దోచుకున్నది అంటే అంత ప్రియమైనది, అనుభవించడం ద్వారా భర్త యొక్క మనసు మనదిగా చేసుకోగలిగినది. అటువంటి వల్లభ ఎవరు అంటే మాయామయ. ఈ సమస్త జగత్తుని తన మాయ చేత తిప్పుతున్నది ఎవరో అటువంటి శక్తి ఆయన యొక్క భార్య. కాబట్టి మాయామయ వల్లభాపతే మహానట నారాయణీ నందన. మహానటుడు పరమేశ్వరుడు. మహానట సామాన్యమైన నటన కాదని, మహానటుడు. ఎందుకు అన్నాడంటే కీలి అంటారు. నిరంతరం తాండవం చేస్తుంటాడు పరమేశ్వరుడు. తాండవం చేయడం అంటే కదలిక. మన శరీరంలో బాహ్యంలో ఒక్కొక్కసారి కాళ్ళు చేతులు కదలకుండా ఉంటాం. గాజులు ఇద్దరులో ఉన్నాం అనుకోండి, కాళ్ళు చేతులు కదలవు. కానీ ఊపిరితిత్తులు కదలాలి, గుండె కదలాలి, లోపల ఉన్నటువంటి నాడులు స్పందిస్తూ ఉండాలి, కదులుతూ ఉండాలి. ఇవన్నీ కలిగేటట్టు చేయగలిగిన వాడు ఆ కదలికలు పైకి తెలియకుండా ఉండేటట్టుగా చేసి జీవన వ్యాపారం నడిపించగలిగిన వాడు ఆయన మహానుడు. అంటే అటువంటి నటన లోపల ఆయన చేస్తున్నాడు ఊపిరి ద్వారా. ప్రాణాపాన జ్ఞానోదాన సమానాక పూర్ణత్వప్రధానంజీవ దేవదత్తముల పడేటటువంటి పరివాయువుల రూపంలో శరీరంలో ఉన్న సమస్త వ్యాపారములను కదలికల రూపంలో నిర్వహిస్తున్న శుభంతరుడైనటువంటి పరమశివుడు నారాయణీ నందన. నారాయణి అంటే విష్ణువు యొక్క చేరు. నారాయణి అన్న మాట మాడడం ద్వారా మాయాస్వరూపాన్ని వేరొకసారి నిర్ధారిస్తున్నారు. మహామాయా విశ్వం భ్రమసి బ్రహ్మ మహిషి అంటారు శంకరుల సౌందర్యరాగం. అటువంటి నారాయణి రక్షసి.
ఎప్పుడు ఆమె పేరెత్తితే కాపాడుతుంది. అటువంటి నారాయణీ నందన ఓ మహాగణపతి, మీరు అటువంటి పరమశివుని యొక్క అమ్మవారి యొక్క పుత్రుడు. ఆయన సమస్త కదలికలకు కారణం. ఆ తల్లి ఆ కదలికల ఎందు ఉద్వేగం ఉండకూడదు, అతివేగం ఉండకూడదు, నెమ్మదించడం ఉండకూడదు. అలా నిర్వహించి శుభప్రదురాలై మా జీవితం బాగుండేటట్టుగా మాకు శుభ పరంపరలు ఇవ్వగలిగినది నారాయణి. వాళ్ళిద్దరి యొక్క నందనుడు వీరు. కాబట్టి మీకు నమస్కారం చేస్తే వాళ్ళిద్దరి యొక్క అనుగ్రహం ప్రాప్తిస్తుంది. మానిన దేవకీ నందన, సమస్త దేవతల చేత గౌరవింపబడేవాడా. దేవతలు కూడా ఏకాంచేసిన మొట్టమొదటి విఘ్నేశ్వరుడికి నమస్కారం చేయవలసింది. ఆ విషయంలో ఆయన గ్రహాయింపులు ఇవ్వకూడదు. ఎందుకంటే త్రిపురాసుర సంహారానికి పరమేశ్వరుడు బయలుదేరినప్పుడు కొడుకే కదా అని వినాయక పూజ చేయవలసిన అవసరం ఏముందని దేవతలు ఉపేక్షించారు. రథం ఇరుసు తిరిగిపోయింది. వినాయకుడికి పూజ చెయ్యలేదు, నా కుమారుడే కదా అని మీరు ఉపేక్షించారు. వినాయక పూజ చేస్తే తప్ప రథం నడవదని పరమశివుడు వినాయక పూజ చేసిన రథాన్ని నడిపించాడు. అంటే ఆయన దేవతల చేత కూడా గౌరవింపబడతాడు. దేవకీనందనుడు కృష్ణ పరమాత్మ సమర్థకోపాఖ్యానం నీకు అందరికీ తెలుసు. కృష్ణ పరమాత్మ కూడా వినాయక వ్రతకల్పన చేసి వినాయకానుగ్రహంతో లీలాపరింతల నుంచి బయటపడ్డాడు. అందుకని మానిత దేవకీనందన, దేవతల చేత దేవకీనందనుడైన పరిపూర్ణావతారమైన శ్రీకృష్ణ పరమాత్మ చేత కూడా గౌరవింపబడేటటువంటి వాడ. మహేశ్వర గురు గుహ భక్త చందన. మహేశ్వరుడు అంటే పరమేశ్వరుడు, పరమశివుడి యొక్క గురు గుహ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి గురు గుహ శబ్దంతో అన్వయం చేస్తుంటారు దీక్షితుల వారి. మామవారి గురు గుహ అని ముద్రం. కాబట్టి గురు గుహ భక్త చందన, పరమశివుని యొక్క సుబ్రహ్మణ్యుని యొక్క భక్తులకు కల్పవృక్షమైన వాడ. మాతంగవదన, మాతంగం అంటే ఏనుగు, ఏనుగు యొక్క ముఖము కలిగిన వాడ. సుముఖుడు, ఆ ముఖాన్ని ఒకసారి స్మరిస్తే చాలు లక్ష్మీ కటాక్షం, సమస్తమైన అభ్యుదయం కలుగుతుంది. అటువంటి గొప్ప ఏనుగు ముఖం కలిగిన వాడ. ఇంద్రాదివందన, దేవతాధిపతి అయినటువంటి ఇంద్రుడి చేత కూడా నమస్కరించబడేవాడ. మహాగణపతి ఆలయాశుమా, మమ్మల్ని ఆలస్యం లేకుండా అనుగ్రహించండి అని దీక్షితుల వారు చాలా తేలికగా అర్థమయ్యేటట్టుగా ప్రతిరోజు మనం వినేటప్పుడు ఆ భావనంత మనసు లగ్నమైతే విఘ్నేశ్వరానుగ్రహం మనకు కలిగి కార్యసిద్ధి జరిగేటట్లు ఇంత చక్కటి కీర్తనని మనకి అందించారు. అందులోనే అనేక శ్రీ విద్యా భాష్యములను రాశారు. బాగా లోతుగా పరిశీలించగలిగితే ఎన్ని విషయములను ప్రతిపాదిస్తున్నారో కూడా అర్థమవుతుంది. అంత గొప్ప కీర్తన. ఇప్పుడు మొట్టమొదటి విఘ్నేశ్వర సంబంధం కాబట్టి ఆ కీర్తనతో ఈ గాత్ర కచేరీ ప్రారంభించవలసిందిగా వారిని ప్రార్థిస్తున్నాను. మహాగణపతి పాలయ సుమా, వల్లభే శ్రీ మహాగణపతి శ్రీ మహాగణపతి శ్రీ శ్రీ మహాగణనారాయణీ నందన
మహేశ్వర గురుకులవద్ద చందన మాతంగవర కేంద్రాదివందన మహేశ్వర గురుకులవద్ద చందన మాతంగవర కేంద్రాదివందన మగరి 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 సరిద సరి మగరి సరిగ సరి మగరి 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 సరిద సరి మగరి సరిగ సరి మగరి మగర మగర సదా మగర సరి మగర మగరి మగర మగర సదా మగర సరి మగర 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 సరి సదా సమగ సదా మగర సరి మగర సదా మగర మగర సరి సదా సమగ సదా మగర సరి సరి మగరి సదా మగర సరి మగరి సదా మగర సరి సరి మగరి సదా మగర సరి మగరి సదా మగర మగరి Yeah.